గుడ్ మార్నింగ్. ప్రీ మార్కెట్ రిపోర్ట్ అండ్ అనాలిసిస్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఇంట్రెస్ట్గా డేటా అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముందుగా మనం ఇండియన్ ఏడిఆర్స్ చూసినట్టయితే ఇవి యుఎస్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది జరుగుతున్నాయి యుఎస్ ఎక్స్చేంజ్లో. సో మనకి దీంట్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్ 2.6% అప్పు. అయితే ఇది క్లోజింగ్ అయిన టైం వచ్చేసరికి మనకి 1:30. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ చూసుకోవచ్చు. దీంట్లో మనకి విప్రో ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, దాని తర్వాత వేదాంత అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. ఓకే, అజూర్ పవర్ గ్లోబల్ అండ్ సిఫీ బ్రాడ్బ్యాండ్ ఐ థింక్. ఓకే, నెక్స్ట్ యాత్రా ఆన్లైన్. దీంట్లో మేజర్గా మాట్లాడుకోవాల్సినవి ఏంటంటే మనకి ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇవి హెవీ వెయిట్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి క్లోజింగ్ పాజిటివ్గానే ఉన్నాయి. దట్ ఈస్ గుడ్ సైన్. నెక్స్ట్ గ్లోబల్ ఇండిసెస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం యుఎస్ మార్కెట్స్ అనేది చూసినట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యుఎస్ మార్కెట్స్ కూడా అండర్ ప్రెషర్లో కనిపిస్తున్నాయి. మనకి డౌన్ సైడ్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ జర్మన్ మార్కెట్స్ కూడా మనకి కొంత వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. దాని తర్వాత మన ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా చూస్తే మనకి నెగిటివ్లో ట్రేడింగ్ అనేది అవుతుంది. అఫ్ కోర్స్ ఇది పెద్ద చేంజ్ కాదు, బట్ ఓవరాల్ కాంటెక్స్ట్ ఏంటంటే కొంత నెగిటివ్గా మార్కెట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. హెవీ రైజింగ్ కూడా సెల్లింగ్ జరుగుతుంది మనకి. నెక్స్ట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ సెంటిమెంట్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ప్రస్తుతానికి న్యూట్రల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి మూవింగ్ యావరేజెస్ అండ్ ఆస్కిలేటర్స్, ట్రెండ్ ఆస్కిలేటర్ చూస్తే సో నా వ్యూ వచ్చేసరికి మార్కెట్లో బేరిష్నెస్ అనేది చూస్తూ ఉంటాను, ఆపర్చునిటీ. నెక్స్ట్ సెక్టార్ మ్యాప్లో టాప్గా పర్ఫామ్ చేస్తున్నాయి టెలికమ్యూనికేషన్స్, ఎస్పెషల్లీ మనం ఏంటంటే భారతీయ ఎయిర్టెల్ గురించి పాజిటివ్గా మాట్లాడుకున్నాం. దాని తర్వాత పర్సనల్ హౌస్ హోల్డ్స్ అండ్ బేసిక్ రిసోర్స్, మెటల్, మీడియా, డైవర్సిఫైడ్ మీడియా మీద కూడా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత రిటైల్ సెగ్మెంట్స్ కూడా మనకి ఫోకస్ చేయండి. రియల్ ఎస్టేట్ ఇవి టాప్ స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ మనకి డ్రాగ్ చేస్తున్నాయి ఏంటంటే టాప్లో బ్యాంక్స్, యూటిలిటీస్, ఆయిల్, గ్యాస్, హెల్త్ కేర్, కన్స్ట్రక్షన్ అండ్ మెటీరియల్, ఫైనాన్షియల్ సర్వీసెస్. ఎస్పెషల్లీ బ్యాంక్ సైడ్ వచ్చేసరికి మనకి బ్యాంకింగ్ సెక్టర్స్ చాలా వీక్గా కనిపిస్తూ ఉన్నాయి. 52 వీక్ హైలో మనకి ఏసీసీ సిమెంట్ అండ్ బజాజ్ ఫైనాన్స్, ఫిన్సర్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ లైఫ్, బిఎల్, గోద్రేజ్ కార్పొరేషన్స్ అండ్ ఫైజర్, కోఫోర్స్, మనపురం, ఎస్ఆర్ఎఫ్ ఇవి టాప్గా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి. 52 వీక్ లోలో ఒక స్టాక్ ఉంది ఫ్రెండ్స్ మనకి, ఏపీఎల్ఎల్ టిడి, ఐ మీన్ ఏపీఎల్ లిమిటెడ్. అన్యూజువల్ వాల్యూమ్ వచ్చేసరికి మనకి అన్నిట్లో కూడా మనకి హెవీగా వాల్యూమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే బయింగ్, సెల్లింగ్ అనేది యాక్టివిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది హైయర్ ప్రైసెస్ దగ్గర. ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే నాకు తెలిసి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక జోన్కి వచ్చినప్పుడు మార్కెట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు, అంటే సెల్లింగ్ చేసి అక్కడ నుంచి మార్కెట్ డ్రాప్ అవుతుంది. ఎందుకంటే ఇంత క్వాంటిటీ ఆఫ్ స్టాక్స్ అనేది నేను ఎప్పుడు అన్యూజువల్ వాల్యూమ్లో అబ్జర్వ్ చేయలేదు. అదేవిధంగా డౌన్ సైడ్ ఇక్కడ వచ్చేసరికి స్టాక్స్ పెరుగుతూ ఉన్నాయి, వాల్యూమ్ కూడా అట్ ద సేమ్ టైం రైజ్ అవుతూ ఉంది. ఇక్కడ స్టాక్స్ పడిపోతూ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంది. ఇది గమనించగలరు. నెక్స్ట్ మనకి హైయెస్ట్ పర్సంటేజ్ డెలివరీలో నేను ఇక్కడ చూసినట్టయితే మనకి వచ్చేసరికి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని అది కూడా 10% అబోవ్ ఏదైతే ఉందో ఆ స్టాక్స్ని మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను. ముందుగా దాంట్లో ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్, ఎంటర్ గ్లోబ్ ఏవియేషన్, సిప్లా, కెనరా బ్యాంక్, నేషనల్ అల్యూమినియం, సన్ టీవీ నెట్వర్క్. బ్యాంక్ నిఫ్టీ ఓఐ డేటాను మనం చూసినట్టు మనకు స్పాట్ ఇప్పుడు 34,800 దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ. సో పైన 8 స్ట్రైక్స్ అండ్ కింద 8 స్ట్రైక్స్ యొక్క డేటాను చూసినట్టు మనకి 13 మిలియన్ క్వాంటిటీ అనేది షార్ట్ సైడ్ ఉంది. అంటే కాల్స్ అనేది షార్ట్ చేశారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా 7.4 అంటే ఆల్మోస్ట్ 50% డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. స్ట్రాంగ్ బెరిష్నెస్ అయితే మార్కెట్లో ఉంది. నిఫ్టీ బ్యాంక్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టు మన ఫిబొనాకీ అనేది డ్రా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఈ పాయింట్ దాకా మనం డ్రా చేసుకుంటే మనకి 30% రిట్రేస్మెంట్ అండ్ 20% రిట్రేస్మెంట్ ఆల్రెడీ టెస్ట్ చేసింది, బ్రేక్ చేసింది. ఇది ఒక రకంగా హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ, గమనించగలరు. నెక్స్ట్ మనకి 50% రిట్రేస్మెంట్ అనేది అండ్ 38% ఈ రెండు కూడా కీ సపోర్ట్ లెవెల్గా వర్క్ అయ్యే అవకాశం ఉంది షార్ట్ టర్మ్లో. నిఫ్టీ ఓఐ డేటాను చూసినట్టయితే మనకి ఇక్కడ చూస్తే 41 మిలియన్ క్వాంటిటీ అనేది కాల్ సైడ్ రైటింగ్ జరిగింది. అదేవిధంగా 26 మిలియన్ అనేది పుట్ సైడ్ రైటింగ్ జరిగింది. ఓవరాల్గా ఏంటంటే డిఫరెన్స్ అనేది చాలా హ్యూజ్గా కనిపిస్తూ ఉంది. సో వ్యూ అనేది బేరిష్గా కనిపిస్తూ ఉంది యాజ్ పర్ ద డేటా. అదేవిధంగా మనకి స్ట్రాంగ్ హ్యాంగింగ్ మ్యాన్ కనిపిస్తుంది ఇక్కడ. 0.236 రిట్రేస్మెంట్ అంటే మనం ఫిబొనాకీని ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసుకున్నప్పుడు మనకి 2-3% రిట్రేస్మెంట్ అనేది ఆల్రెడీ టెస్ట్ చేసింది, అక్కడ నుంచి కూడా బౌన్స్ అయింది. నెక్స్ట్ మార్కెట్ చూడాల్సింది, టెస్ట్ చేయాల్సింది ఏంటంటే మనకి 15,270 అనేది మనకి నెక్స్ట్ క్రూషియల్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది డౌన్ సైడ్.
ఒకవేళ అప్ సైడ్ ఫ్రెండ్స్ మనం ఈ లెవెల్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి, స్టేబుల్ అవ్వాలి ఈ లెవెల్ దగ్గర. దెన్ ఏంటంటే గ్లోబల్ కీస్ కూడా మనకి ఏంటంటే మనకి స్ట్రాంగ్గా ఉంటే దెన్ ఏంటంటే మనకి అప్ సైడ్ అనేది మూవ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎఫ్ఐ డేటాని మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళు ఏంటంటే 2274 కోట్లు అనేది ఇంకా ఈక్విటీలో సెల్లింగ్ అనేది చేస్తున్నారు. అదేవిధంగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ 921 క్రోర్స్ మాత్రమే బై చేశారు ఫ్రెండ్స్. దాని తర్వాత F&O బ్యాన్లో ఉన్నాయి ఏంటంటే ఐడియా అండ్ సన్ టీవీ నెట్వర్క్. ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. ముఖ్యంగా మనం టెక్ మహీంద్రా మీద ఫోకస్ చేయాలి. దాని తర్వాత మన కోల్గేట్ పామోలివ్ దీని మీద కూడా ఫోకస్ అనేది చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఏడిఎఫ్ ఫుడ్స్ అండ్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో మెయిన్ ఏంటంటే మనకి టెక్ మహీంద్రా అండ్ కోల్గేట్ పామోలివ్ అనేది ఎలా ఉందో చూడాలి. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఓవరాల్ వ్యూ అయితే ప్రస్తుతానికి బేరిష్గా ఉంది. గ్లోబల్ క్యూస్ కూడా బేరిష్గా కనిపిస్తూ ఉన్నాయి. సో నేను బేరిష్ పొజిషన్స్ తీసుకోవడానికి ప్లాన్ అనేది చేస్తాను. ధన్యవాదాలు.